చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. స్థానికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న కళాకారుల నైపుణ్యం వెలికి తీసేందుకే జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ తెలుగు లఘు చలనచిత్ర పోటీలను నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో నిర్వహించిన 4వ జాతీయ తెలుగు లఘు చలనచిత్ర ఉత్సవ పోటీల కార్యక్రమానికి చేగొండి హరిరామ జోగయ్య ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా చేగొండి హరిరామ జోగయ్య మాట్లాడుతూ, ఈ రోజున షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్ పాలకొల్లో జరపడం జరిగిందనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు. పాలకొల్లు పట్టణం దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, పిదిశెట్టి శ్రీరామూర్తి, కోడి రామకృష్ణ, నల్లా రామమూర్తి, రేలంగి నరసింహరావు, రవిరాజ పిదిశెట్టి, చలం, అల్లు అరవిందు, ముచ్చెర్ల రామదాసులు, పబ్లిసిటీ ఈశ్వర్, బన్నీ వాసు, అడ్డాల చంటి, అనంత శ్రీరాము లాంటి అనేక మంది చలనచిత్ర ప్రముఖులు జన్మించినటువంటి స్థలం మన పాలకొల్లు. వివిధ కళలకు పుట్టినటువంటి పాలకొల్లు పట్టణం కేంద్రంగా రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి ధ్యేయంగా సినిమా కళాకారులు, టెక్నీషియన్ల నైపుణ్యం పెంచడమే ఆశయంగా ప్రతి సంవత్సరం షార్ట్ ఫిల్మ్స్ పోటీల నిర్వహణ జరపడంతో పాటు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా స్థాపించాలనేటువంటి ధ్యేయంతో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనే సంస్థను మంత్రివర్యులు నిమ్మల రామారెడ్డి గారి ఆశీస్సులతో ముత్యాల శ్రీనివాస్, కేశరాజు, రాంప్రసాద్, డాక్టర్ వర్మ ఇలాంటి ప్రముఖులతో స్థాపించడం జరిగింది. పర్యవసానంగా ఈరోజు జాతీయంగా ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించడానికి నాంది ప్రస్తావన ఈ రోజున జరిగిందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.